శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, నవమస్కందము. వైవస్వత మనువు వంశము. నాభాగుడు, అంబరీషుడు. వైవస్వత మనువు పుత్రులలో ఒకడైన నభగుని కుమారుడు నాభాగుడు. అతడు చాలా బుద్ధిమంతుడు. విద్యనభ్యసించడంలో ఎక్కువ ఆసక్తి కలవాడు కనుక అతడు గురువు వద్దనే ఎక్కువ కాలం ఉండిపోయాడు. అంతలో తండ్రి ఆస్తినంతా మిగిలిన సోదరులే పంచుకున్నారు. నాభాగునికి ఏమీ మిగల్చలేదు. అతడు చదువు ముగించుకుని వచ్చి తన భాగం ఏది అని సోదరులను అడగగా వారు పోయి తండ్రి గారిని అడుగు అని పంపించి వేస్తారు. తండ్రి ఏం చేయలేక, నాయనా నీవు ఇదేమీ పట్టించుకొనకు, వారి నుండి ఏమీ ఆశించకు. అంగీరసులు 12 రోజులు సత్రయాగం చేస్తున్నారు. వారికి వైశ్వదేవం అనే కర్మకు సంబంధించిన 2 సూత్రాలు తెలియవు. నీవు అక్కడికి పోయి వాళ్లకు ఆ సూత్రాలను చెప్తే వారు సంతోషించి తాము స్వర్గానికి వెళ్ళిపోతూ ఆ యాగంలో మిగిలిన ధనాన్ని నీకిచ్చి వేస్తారు అని చెప్పిన తండ్రి మాటల ప్రకారము నాభాగుడు అలాగే చేశాడు. అంగీరసులు ఇచ్చిపోయిన ధనాన్ని నాభాగుడు సేకరిస్తూ ఉండగా ఉత్తర దిశ నుంచి ఒక పురుషుడు వచ్చి ఇది అంతా నాది అని లాక్కోబోయాడు. అంగిరసులు తనకు ఆ ధనాన్ని ఇచ్చి వెళ్ళారని నాభాగుడు విన్నవించుకున్నా వినకుండా, పద నీ తండ్రి ఈ వివాదాన్ని ఎలాగ తీర్చితే అలాగే చేద్దాం అని ఆ వ్యక్తి అన్నాడు. అంతా విని యజ్ఞభూమిలో మిగిలిన ధనమంతా రుద్రునికి చెందుతుందని పూర్వము ఋషులు చెప్పి ఉన్నారు గనక ఈ ధనము మహాదేవుని సొత్తు అని నభగుడు తీర్పు చెప్పాడు. అప్పుడు నాభాగుడు రుద్రునికి నమస్కరించి, ఓ దేవా, ఈ ధనము నీకు చెందుతుందని తెలియక అంగిరసులు నాకిచ్చారు కదా అని, నాకు ఏ ఇతర ఆస్తి లేదని నేను దీనిని స్వీకరించాలనుకున్నాను. తెలియక చేసిన నా తప్పిదానికి నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను అని వేడుకున్నాడు. అప్పుడు రుద్రుడు సంతోషించి, నాభాగా, నీ తండ్రి ధర్మనిర్ణయం చేశాడు. నీవు సత్యనిష్టను పాలించావు. వైశ్వదేవ మంత్రద్రష్టవైన నీకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. ఈ సత్రయాగ శేషధనాన్ని నీకే ఇచ్చివేస్తున్నాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. నాభాగుడు ఒక గొప్ప వేదాంతి అయ్యాడు. మహనీయుడైన నాభాగునకు యోగ్యుడైన పుత్రుడు అంబరీషుడు. అతడు మహాభాగవతుడు. అతనిపై బ్రాహ్మణ శాపము కూడా పనిచెయ్యనంతటి పుణ్యాత్ముడు. సప్తద్వీపములతో కూడియున్న భూమండలాన్ని పరిపాలిస్తున్న, అపరిమితమైన ఐశ్వర్యాన్ని కలిగి ఉన్న, అవి అన్నీ స్వప్నతుల్యాలని, ఐశ్వర్యము నరకహేతు అని అతని విశ్వాసము. వాసుదేవుని యందు భగవద్భక్తులైన సాధుపురుషులయందు అతనికి అచంచలమైన భక్తి ప్రపత్తులుండెను. అతని మనోబుద్ధులు సర్వదా శ్రీమన్నారాయణుని పాదపద్మాలయందే లగ్నమై ఉండేవి. గర్వము అహంకారము అతనిలో ఏ కోశానా లేవు. ఆ రాజచంద్రుని అంబరీషుని చిత్తము ఎల్లప్పుడూ శ్రీహరి పాదాల మీదనే, వాక్కు శ్రీహరి గుణ సంకీర్తనమందే, చేతులు విష్ణు మందిరాలను శుభ్రపరచటంలోనే, చెవులు శ్రీహరి కథలను వినడంలోనే, చూపులు గోవిందుని సుందర రూపాన్ని వీక్షిస్తుండడమందే, శిరము కేశవునకు నమస్కరించటమందే, పాదాలు విష్ణుమందిర ప్రదక్షిణలయందే, కోరిక శ్రీహరికి అర్పితమవటమందే, చెలిమి విష్ణు భక్తుల పాదసేవయందే, ముక్కు మురవైరి భక్తుల పాదపద్మ సుగంధము వాసన చూచుటయందే, నాలుక విష్ణుప్రియమైన తులసీదళాలయందే, మక్కువ శ్రీహరికి సంబంధించిన పుణ్య విషయాలయందే ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ విధముగా అంబరీష చక్రవర్తి మనోవాక్కాయములచే శ్రీమన్నారాయణుని సేవిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ ఉండేవాడు. లోక కళ్యాణార్థం అశ్వమేధాది అనేకమైన యజ్ఞాలను వశిష్ఠ, అసిత, గౌతమాది ఋషుల ఆధ్వర్యాన జరిపించేవాడు. ఎన్ని ఐశ్వర్యాలున్నా తాను మాత్రము నిత్య వైరాగ్యముతో మెలిగేవాడు. అతని రాజ్యములోని ప్రజలు హరికథాశ్రవణములోనూ హరినామ సంకీర్తనములోనూ ఆనందంగా కాలం గడిపేవారు.
అతడు సంసార వ్యామోహాన్ని కూడా తొలగించుకొని పరిశుద్ధాంతరంగుడై ఏకాంత భక్తి పరవశుడై ఉంటుండగా సంతుష్టుడైన శ్రీహరి అతని రక్షణ గురించి తన సుదర్శన చక్రాన్ని నియమించాడు. అంబరీషుని ధర్మపత్ని ఆయనకు అనుకూలవతి, పుణ్యశీల. అంబరీషుడు తన భార్యతో కలిసి 1 సంవత్సరం ద్వాదశి వ్రతాన్ని చేశాడు. కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి నాడు యమునా నదిలో స్నానం చేసి మధువనంలో నారాయణుని దర్శించి అర్చించినాడు. భగవద్భక్తులను సేవించి భూరి దానాలు ఇచ్చి అందరికీ మృష్టాన్న భోజనాలు పెట్టించాడు. ఆ తరువాత ఉపవాసానంతరం భోజనం స్వీకరించటానికి సిద్ధంగా ఉండగా దూర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు. అంబరీషుడు మహర్షి యొక్క కాళ్ళు కడిగి పూజించి ఆసనం ఇచ్చి భోజనం చెయ్యండి అని ప్రార్థించాడు. దూర్వాసుడు అంగీకరించి కాళిందీ నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు. అతడు అక్కడ జపం చేస్తూ చాలాసేపు ఉండిపోయాడు. సమయం మించిపోతున్నది. అప్పటికి ద్వాదశి పారణం చేయడానికి 1 ఘడియకాలం మాత్రమే మిగిలి ఉన్నది. ఈలోగా భోజనం చెయ్యకపోతే వ్రతభంగం అవుతుంది. అతిథిని విడిచి భోజనం చేస్తే అపచారం అవుతుంది. ఈ ధర్మ సంకట స్థితిలో ఏం చెయ్యాలో తోచక రాజు శాస్త్రసమ్మతమైన మార్గాంతరం చెప్పండి అని పండితులను కోరాడు. అప్పుడు వారు బాగుగా ఆలోచించి ఈ విధంగా సలహా ఇచ్చారు. రాజా, అతిథి వెళ్ళి చాలాసేపైనా ఇంకా రాలేదు కనుక ఈ ద్వాదశి పారణ సకాలంలో చెయ్యాలి కనుక మంచినీటిని సేవిస్తే ఉపవాసం ముగించినట్లు అవుతుంది. అతిథి గురించి భోజనం చేయకుండా వేచి ఉన్నట్టు అవుతుంది. ఇది ధర్మసమ్మతమే అని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఆ ప్రకారమే రాజు శ్రీహరిని స్మరించి తులసి తీర్థాన్ని సేవించి తపస్సు రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. యమునలో స్నానం ముగించి వచ్చిన మునిని రాజు సగౌరవంగా ఆహ్వానించి ఆసనం చూపాడు. ముని తన తపశ్శక్తిచే విషయం తెలుసుకున్నాడు. క్రోధపరవశుడై కంపించిపోయాడు. ఈ ఘాతకుడు ఐశ్వర్య మదంతో కన్ను మిన్ను కానక అతిథిని అవమానించాడు. నన్ను భోజనానికి పిలిచి తానే ముందుగా అరగించి కూర్చున్నాడు. వీడు విష్ణుభక్తుడు కాడు, ధర్మభ్రష్టుడు. నా శక్తి ఏమిటో వీనికి చూపిస్తాను అంటూ పండ్లు పటపట కొరుకుతూ జేవురించిన ముఖంతో రుద్రుడై తన సిగలోని ఒక జడను పెరికి దానిని ఒక ఆయుధపాణి అయిన కృత్యగా రూపొందించి అంబరీషునిపైకి ప్రయోగించాడు. కృత్య అంటే స్త్రీ రూపంలోనున్న ప్రళయకాలాగ్ని. కృత్య శూలపాణి అయి భయంకరంగా విజృంభిస్తూ రాజుపైకి ఉరికింది. అతని రక్షణకై ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్న సుదర్శన చక్రము శ్రీహరి ఆదేశాన్ని అనుసరించి కృత్యను హతమార్చి ముని వెంటబడింది. దూర్వాసుడు ప్రాణభయంతో పరిగెత్తి మేరు పర్వత గుహలో దాగుకున్నాడు. విష్ణు చక్రము కారు చిచ్చులాగా అతనిని వెంబడించగా అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అతడు ఎక్కడెక్కడికి పరిగెడుతుంటే ఆ చక్రము అక్కడక్కడికి వెంటబడి తరుముతూ ప్రాణభయాన్ని కలుగజేసేది. ఏ లోకానికి వెళ్ళినా తరుముకొని వస్తున్న విష్ణు చక్ర జ్వాలలకు తట్టుకోలేక దూర్వాసుడు బ్రహ్మదేవుని వద్దకు పోయి శరణు వేడాడు. నేను, రుద్రుడు, ఇంద్రాదులు అందరము ఆ మహావిష్ణువు యొక్క అధీనములోనే ఉన్నవారము కనుక ఆయన యొక్క చక్రాయుధాన్ని నిరోధించే శక్తి మాకు లేదు అని బ్రహ్మ అతనిని పంపివేశాడు. అతడు శివుని వద్దకు పోయి రక్షింపుమని వేడుకొనగా శివుడు కూడా అలాగే చెప్పి ఆ మహావిష్ణువునే శరణు వేడుకోమని సలహా చెప్పాడు. దూర్వాసుడు వైకుంఠలోకానికి పోయి శ్రీమన్నారాయణునితో ఇలా మొరపెట్టుకున్నాడు. హే ప్రభో, భక్తవరద, ఆర్తత్రాణపరాయణ, ఈ చక్రజ్వాలల నుండి నన్ను రక్షించు రక్షించు. నీకు ఇష్టుడైన నీ దాసునికి కీడు తలపెట్టినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నా యొక్క తప్పును మన్నించి నన్ను క్షమించు. నీ యొక్క నామము స్మరించినంతనే పాపాత్ముడైన పవిత్రుడై పరమసుఖాన్ని పొందుతాడు కదా శ్రీహరి, నన్ను బ్రోవవా అని విష్ణుపాదాలను పట్టుకుని పడి ఉన్న దూర్వాసుని లేవనెత్తి శ్రీహరి ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నేను భక్తపరాధీనుడను కనుక అస్వతంత్రుడను. పవిత్రమైన భక్తిలతలతో భక్తులు నన్ను బంధించి వేస్తారు. వారికి నేనే సర్వస్వము గనుక వారి యొక్క యోగక్షేమాలను పరిరక్షించుకోవాలి. వారు నాకు లక్ష్మీదేవి కంటే ప్రియతములు.
వారి వెంటనే నేనుంటాను. ఇంద్రియాలను అరికట్టి పుణ్యాత్ములు నన్ను తమ మనస్సులో నిలుపుకుంటారు. పతివ్రతకు వలె వారికి అన్యచింతనయే ఉండదు. సద్బ్రాహ్మణులకు విద్య తపస్సు ముక్తిని కలిగిస్తాయి. కానీ ఆ విద్య తపస్సులే దుర్జనులైన బ్రాహ్మణులకు కీడు చేయకుండా ఉండవు సుమా. సాధువుల్లో నా తేజము విరివిగా ఉంటుంది. వారిని హింసించే వ్యక్తులకు ఆ తేజమే భయాన్ని కలిగించి సంతోషాన్ని హరించి వేస్తుంది. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు రక్షింపబడటానికి ఒకే ఒక మార్గం ఉన్నది. నీ యొక్క దురాగ్రహానికి గురి అయిన ఆ సాధుసత్తమునే శరణు వేడితే సద్గుణ సంపన్నుడు, దయామయుడు, సర్వజన వినుతుడు అయిన ఆ భక్త అంబరీషుడే నీకు అభయమివ్వగలడు. నీవు పోయి అతనినే శరణు వేడుము అని శ్రీహరి ఆనతిచ్చిన వెంటనే దూర్వాసుడు పరుగు పరుగున పోయి పరమ భాగవతుడైన అంబరీషుని పాదాలను వదలకుండా పట్టుకున్నాడు. ఆ రాజు దయతో కాళ్ళు వెనక్కి లాక్కుని సుదర్శన చక్రాన్ని ఇలా స్తుతించాడు. నీవ పావకుడవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు, నీవ జలము, నీవ నేలయు నింగి, నీవ సమీరంబు, నీవ భూతేంద్రియ నికరమీవ, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశులు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము, నీవ బహుయజ్ఞ భోజిని, నీవ నిత్యమూల తేజంబు, నీకునే మ్రొక్కువాడ, నీరజాక్షుండు చాలా మన్నించునట్టి శస్త్రముఖ్యమ కావవే చాలు మునిని అని సుదర్శన చక్రాన్ని స్తుతించి, నేను నిత్యము ఆరాధించే సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఈ బ్రాహ్మణోత్తమునకు శుభమొనరించుగాక అని ప్రార్థించగా సుదర్శనం తరలి వెళ్ళిపోయింది. దూర్వాసుడు శాంతిని పొంది సంతోషంగా రాజును ఆశీర్వదించాడు. ఓ రాజశ్రేష్టమా, నా తప్పును మన్నించి నన్ను కాపాడావు. శ్రీహరి పాదసేవా తత్పరుడవైన నీలో పరమభాగవతునకు ఉండవలసిన సకల సద్గుణాలు మూర్తీభవించి ఉన్నవి. నీ కీర్తిని దేవతలు, మానవులు అందరూ కొనియాడుచుందురు అని ప్రశంసించాడు. అంబరీషుడు మహర్షిని సకల అతిథి మర్యాదలతో సత్కరించి సుష్టుగా మృష్టాన్నము పెట్టి తృప్తిపరిచాడు. దూర్వాసుడు సంతుష్టుడై రాజును ఆశీర్వదించి నిష్క్రమించాడు. అంబరీషుని ద్వాదశి వ్రతము నిరాటంకముగా శుభప్రదముగా ముగిసింది. దూర్వాసుడు విష్ణుచక్ర భయంతో పరువులెత్తి తిరిగొచ్చేసరికి మానవ కాలమానములో 1 సంవత్సరం గడిచిపోయింది. అంతవరకు అంబరీషుడు ఋషి రాకకై ఎదురు చూస్తూ జలభక్షణముతోనే ఉంటూ వాసుదేవారాధన చేస్తూ వచ్చాడు. చివరకు రాజ్యభారాన్ని పుత్రులకు అప్పజెప్పి సర్వసంగ పరిత్యాగి అయి వనవాసి అయి వాసుదేవ సాన్నిధ్యాన్ని పొందాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.